అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. జలుబు చేసి గొంతు కొంచెం బాగలేదండి. పండగ కాబట్టి అందున గురువారం బాబా చరిత్ర చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక కథ చెప్తామని చెప్తున్నానండి. గొంతు బాగలేదని మాత్రం ఏమనుకోకండి మరి, సరేనా? అందరికీ కూడా ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. 2 ఆయనాలు కదండి, ఉత్తరాయణం దక్షిణాయనం. అంటే ఇవాళ నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభం అవుతుందన్నమాట, మకర సంక్రాంతి నుంచి. ఈ సంక్రాంతి అంటేనే పాడి పంటలతో కలకల్లాడుతూ, అంటే పంట చేతికొచ్చే విశేషమైన రోజులు కదండి. నిత్య కళ్యాణము పచ్చతోరణంగా ఉంటాయి కదా పల్లెటూళ్ళు. పంట చేతికొచ్చే శుభవేళ అన్నమాట సంక్రాంతి పండగ చేసుకునే శుభవేళ. అందరికీ కూడా సంక్రాంతి లక్ష్మి నారాయణుల అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని మనసారా వేడుకుంటూ కథలోకి వెళ్దామండి. బాబా చరిత్ర చెప్పుకుంటున్నాం కదా. ఒకసారి బాబా భక్తులందరూ కూర్చొని ఉండగా మసీదులో ఉన్నారండి. ఎందరో భక్తులు వచ్చారు. వాళ్ళ కష్టాలు నష్టాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వాళ్ళ సమస్యలన్నీ ఆయనకి చెప్పుకుంటూ ఆయన దగ్గర ఆశీస్సులు అందుకొని వాళ్ళ కష్టాలు తీర్చుకుంటూ ఉన్నారు కదా. అందరు అలా కూర్చొని ఉండగా సన్నగా గోడ మీద ఒక బల్లి ఒకటే అరుస్తున్నదండి. ఒక భక్తుడు చూసి అడిగాడు అన్నమాట, బాబా ఎందుకు బల్లి అట్లా అరుస్తుంది? ఇందాక నుంచి ఏమన్నా శకునం చెప్తుందా? మంచి శకునమా చెడు శకునమా బాబా అన్నారు. బాబా నవ్వేస్తూ, ఏ శకనము చెప్పటం లేదయ్యా, అది దాని చెల్లెలు వస్తుంది ఔరంగాబాద్ నుంచి, అందుకని అది సంతోషంగా అరుస్తుందిలే అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయినారు. బల్లేంటి, దానికి చెల్లెలేంటి, పైగా ఔరంగాబాద్ నుంచి రావటం ఏంటని చెప్పేసి అందరు కూడా బాబా ఏదో సరదాగా అన్నారులే అనుకున్నారు. కానీ బాబాకి తెలియని భాష అంటూ ఉంటుందా? కాసేపటికి చిత్రంగా ఔరంగాబాద్ నుంచి ఒక భక్తుడు వచ్చాడనమాట. వచ్చేసి గుర్రం దిగంగానే టాంగా దిగాడో లేదో, ఆ టాంగాలో నుంచి ఒక బల్లి పాక్కుంటూ వచ్చేసి అరుస్తున్న బల్లి దగ్గరికి వెళ్ళి అది కూడా అరవటం మొదలుపెట్టింది అనమాట. అంటే అక్క చెల్లెలు మాట్లాడుకుంటారు కదండి కలుసుకుంటే, అలాగే అవి కూడా మాట్లాడేసుకుంటున్నాయి అన్నమాట. అందరు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు వాటి వైపు. ఎంత బాగా ఉన్నాయి అసలు. ఔరంగాబాద్ నుంచి చెల్లెలు, షిరిడిలోనేమో అక్క అన్నమాట. అవి రెండు అంత కలుసుకుంటే అక్కడికి ఎలా మాట్లాడేసుకుంటున్నాయని చెప్పేసి అందరు కూడా ఆశ్చర్యపోయినారు. అంటే బాబాకి తెలియని భాషలు లేవు, తెలియని విషయాలు కూడా లేవు. అన్నదానం చేయటం అంటే బాబాకి మహా ఇష్టం